ప్రియమైనటువంటి నా ఆత్మీయ సహోదరులకు ప్రభు పేరట మీకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఈరోజు మనం సరదాగా నేర్చుకుందాం. కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను, దానికి కామెంట్ రూపంలో తెలియపరచాల్సిందిగా ప్రభు పేరట మిమ్మలను వేడుకొంచున్నాను. బాప్తిస్మం అనగా ఏమిటి? అది ఏ పుస్తకంలో ఉంది? బైబిల్లో ఎన్నో అధ్యాయం ఎన్నో వచనంలో ఉన్నది అన్నది కామెంట్ రూపంలో మీరు తెలియపరచాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అలాగే పాపం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి అనేటువంటి దానికి అర్థం బైబిల్ గ్రంథంలో ఎన్నో అధ్యాయము ఎన్నో వచనము ఏ పుస్తకంలో ఉన్నది అన్నది మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందో, మీ బ్రెయిన్ను డెవలప్ చేసుకోవడానికి ఇలాంటివి మనము సరదాగా దానిని మీరు వెతికి దాని యొక్క అధ్యాయం వచనం అనేది మీరు తెలియపరిచేందుకు ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే సువార్త అనగా ఏమిటి? సువార్త అనగా ఏమిటి? అది బైబిల్లో ఏ పుస్తకంలో రాయబడింది, ఎన్ని అధ్యాయం ఎన్ని వచనంలో రాయబడింది, అది కామెంట్ రూపంలో బయలుపరచాల్సిందిగా సహోదరులకు మనవి చేస్తున్నాను. అలాగే విశ్వాసం అనగా ఏమిటి? విశ్వాసం అనగా ఏమిటి? అది బైబిల్లో ఏ పుస్తకంలో ఉంది, ఎన్ని అధ్యాయము ఎన్నో వచనంలో ఉన్నది అన్నది ఈ యొక్క 4 క్వశ్చన్లకు ఆన్సర్ సహోదరులు దీనిని ఆన్సర్ చేయాల్సిందిగా, దీని కామెంట్ రూపంలో మీరు చెప్పాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. తర్వాత నేను ఇంకొక వీడియోలో దీనికి మీరు చెప్పేస్తే దానిని నేను కరెక్ట్ అని చెప్తాను. ఇంకొక వీడియోలో లేదు, దానిని ఒకవేళ మీరు వెతకలేకపోతే, లేకపోతే ఒకవేళ వేరే వచనం చూపించిన కరెక్ట్ వచనం ఎక్కడ ఉన్నదో మిమ్మల్ని ఇంకొక వీడియోలో దానిని మిమ్మల్ని చూపిస్తాను. కనుక సరదాగా ఈ యొక్క మాటల కోసం మీరు వెతికి బైబిల్ని శ్రద్ధగా మీరు చదవవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. బాప్తిస్మం అనగా ఏమిటి? అది బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకంలో రాశారు, ఎన్ని అధ్యాయం ఎన్ని వచనంలో అన్నది. పాపం అనగా ఏమిటి? అది బైబిల్లో ఎన్నో అధ్యాయం ఎన్నో వచనంలో రాయబడి ఉన్నది. అలాగే సువార్త అనగా ఏమిటి? బైబిల్ గ్రంథంలో అది ఎన్ని అధ్యాయం ఎన్నో వచనంలో ఏ పుస్తకంలో రాయబడింది. అలాగే విశ్వాసం అనగా ఏమిటి? అది బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకంలో ఎన్ని అధ్యాయం ఎన్నో వచనంలో రాయబడింది అన్నటువంటి ఈ 4 విషయాలు దయతో మీరు మీ యొక్క మెదడుకి పనిచెప్పి దీనిని చక్కగా ఆన్సర్ కామెంట్ రూపంలో ఇవ్వాల్సిందిగా నా ప్రియ సహోదరులకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.